పార్టీలకు అతీతంగా తనపై పూర్తి విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తుల ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్ల ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అనుక్షణం కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం నాగాతార్ గ్రామ నూతన సర్పంచ్ దాదాపురం అరుణమ్మ ఆమె కుమారుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామాభివృద్ధికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ప్రత్యేక తోడ్పాటును అందించి నాగాసార్ నుండి తిరుమలపూర్ రహదారి నిర్మాణానికి 5,90,00,000 మరియు అంతర్గత సీసీ రహదారుల నిర్మాణానికి 30 లక్షల నిధులు మంజూరు చేయగా పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయని వారు తెలిపారు. ఇలా గ్రామాభివృద్ధికి ఆయన తోడ్పాటు అందిస్తున్న కారణంగా గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు. అందుకు గాను గ్రామస్తులందరికీ పేరు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సాయిరెడ్డి, రామరెడ్డి, నవాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగసరం ప్రజలకు ఏకగ్రీవకంగా ఎన్నుకున్నందుకు, సర్పంచ్ అయినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. నా పేరు అచ్యుత్ రెడ్డి, నాగసరం గ్రామ పంచాయతీ. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి మా కాన్స్టిట్యున్సీకి దొరికినటువంటి ఆణిముత్యము సీఎం గారు. మా నాగసరంలోని చాలా వెనుకబడ్డ ప్రాంతము కాబట్టి దయచేసి మా ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ తరపు నుంచి వాళ్ళు కూడా మాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతృప్తికరంగా ఉంది. ఈరోజు మన యనమల తిరుపతి రెడ్డి అన్న గారు మా విలేజ్కి వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్ని కాంపౌండ్లు కానీ హాస్టల్ కానీ ఏవైనా కానీ అన్నీ చేయాలని కోరుచున్నాం. నాగసరం గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన అరుణమ్మ గారికి, మా గ్రామ నాగసరం పెద్దలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు కర్ణాటక మారుమూల ఉన్న నాగసరం గ్రామానికి తిరుపతి రెడ్డి సార్ గారు మాకు సహాయం చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేమందరము కలిసికట్టుగా మాట్లాడుకొని బీఆర్ఎస్లతో మాట్లాడుకుంటే బీఆర్ఎస్లు కూడా ఒప్పుకొని తిరుపతి రెడ్డి గారు పని చేపిస్తారని అభినందనలతో మా అందరికీ గ్రామానికి ఏకాగ్రీయంగా యునానిమస్గా చేయించినారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నీ కలిపి ఆ పార్టీలు లేక అతీతంగా ఊరిని అభివృద్ధి చేయాలని మేము తిరుపతి రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాం. గత 17 సంవత్సరాల నుంచి మా కుటుంబం అంతా రేవంత్ అన్న ఇంకా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిండో అప్పుడు మేము టీడీపీలో ఉంటిమి. దాని తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మేము రేవంత్ అన్న ఇంకనే కాంగ్రెస్లోకి వచ్చినాము. ఈరోజు నాగసరంకి జనరల్ ఉమెన్గా అవకాశం వచ్చింది. మా పార్టీ తరపు నుంచి అందరు పెద్దలు, మా నాన్న రామచంద్రారెడ్డి, మా తాత రామరెడ్డి, సాయిరెడ్డి, భూపాల్ రెడ్డి, నవాజ్ రెడ్డి అందరి పేరు సమక్షంలో ఈరోజు నాగసరము ఇతరగా పార్టీ పెద్దలు కూడా బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చెప్తున్నాను. ముందుగా ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ నాగసరం నుంచి తిరుమలపూర్కు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. 5,90,00,000తోటి రేవంత్ అన్న సహకారంతో శాంక్షన్ అయింది. 9 ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరైనాయి, ఆ ఇండ్లు కూడా నడుస్తున్నాయి. ఇక ఇప్పటికే నాగసర గ్రామానికి 30 లక్షల సీసీ రోడ్లు కూడా నిధులు మంజూరయ్యి రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ముందు సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి డెవలప్మెంట్ కావాలని ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంతోషం. మా ఊరు డెవలప్మెంట్ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక అద్దంలాగా చేసుకోవాలని నిర్ణయంతో ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఎలాంటి పోటీ లేకుండా ఈరోజు అవకాశం ఇచ్చిండ్రు, దానికి మేము సంతోషపడుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సార్కు అలాగే అండ్ మా ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, మరియు కొడంగల్ ఇన్ఛార్జ్ యనమల తిరుపతి రెడ్డి అన్న గారికి, మరియు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకట్రావయ్య గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు అయినటువంటి బోడి వెంకటరెడ్డి నాన్నగారికి, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి నాన్నగారికి అందరికీ నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను. మా ఊరు చాలా వెనుకబడి ఉంది.
ఈ ఒక్కటి ఆలోచన చేసి యనమల తిరుపతి రెడ్డి అన్న కొడంగల్ ఇన్ఛార్జు అన్న వారికి తీసుకుపోయి మా ఊరిని ఇంకా పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకోవాలని ఊరు ప్రజల సమక్షంలో అందరినీ కూడా సహకరిస్తున్నాను. అదే ఉండండి.